మూల లేఅవుట్లు పాతకాలం కదా లాంగ్ బ్యాక్. ఇక్కడ ఏమైంది 22 గుంటలు భద్రారెడ్డి అని ఒక ఆయనది ఉండే సర్వే నెంబర్ 53 అని ఉంటుంది వాళ్ళకి సంబంధించింది. ఈ లేఅవుట్లో ఉన్నది 22 గుంటాస్ ఆడు ఉండే అలా ప్లాట్ ఉంటే వాళ్ళని తీసేసారు. స్ట్రేట్గా కరెక్ట్గా 55 సర్వే నెంబర్ 43 to 59 5-6 ఉంటాయి. మంచి లేఅవుట్ ఉంటుంది. అదొకటి. ఆ కింద గుట్టకాడ ఏంటంటే భూములు ల్యాండ్ లార్డ్స్ ఏం చేసినట్టే మా అయ్యా మెండుగానే మాకు సంబంధం లేదు, వాడు వచ్చిండు, వాళ్ళు అది ఆక్యుపై చేసుకున్నారు. అటు కిందికి పోయినాక నాది ఉన్నది ఇక్కడ అసలు లేఅవుట్ లేదు, ఏం లేదని ఇంకోటి పోయింది. అట్లాంటివన్నీ పక్కకు పెట్టి ఈ అసోసియేషన్ వాడు DPOW అంటారు, దివ్యాంగ ప్రాబ్లమ్ వెల్ఫేర్ అసోసియేషన్. హైదర్ అంటే ప్రెసిడెంట్, దానికి శంకరయ్య జనరల్ సెక్రటరీ, తర్వాత ఈయనెవరు పుల్రాజిరెడ్డి, వీళ్ళందరూ ఒకటి పెద్ద టీం. వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇంజనీర్ పెట్టి ఎస్టిమేట్ చేసుకున్న తర్వాత మరి మ్యాపులు కావాలి కదా. హుడావానికి ఎవడు అథారిటీ ఎవడంటే హుడా, తర్వాత HMD అయింది. వాళ్లకు ఇంక్లూడింగ్ ప్లాట్ నెంబర్స్తో సహా అనెక్సూర్ పెట్టి సార్ ఫీజు కట్టి సార్ ఇది రెగ్యులైజ్ చేయాలి మీరు అని పంపిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు, దే కమ్యూనికేటెడ్. BP ఆచార్య అని IAS ఆఫీసర్, అప్పుడు HMD కమిషనర్, ఆయన తర్వాత జైలు వెళ్ళి ఆయన. BP ఆచార్య ఆయన ఎడింగ్ తోటి సంతకం పెట్టి ఇగో ఈ ప్లాట్లన్నిటికీ ఈ లేఅవుట్కు రెగ్యులైజ్ చేయడానికి ఇంత పైసలు కట్టాలని రాసిండు. ఇప్పుడు రాసిండు అయితే కానీ మరి వాడు వచ్చి చూస్తే గ్రౌండ్లో ఉండాలి కదా. భూమిలేవి ఈ ప్లాట్లు. ఇప్పుడు నార్మల్ ఎల్ఆర్ఎస్ అయితే వాడు ప్లాటు అంటే 4 దగ్గర రాళ్ళు చూస్తాడు, రోడ్డు చూస్తాడు, ఇవన్నీ చూసే ఇస్తాడు, లేఅవుట్ చూస్తాడు. అప్పుడు ఏం చేయాల్సి వచ్చిందంటే ఈ సెకండ్ స్టేజ్ వరకు ఏందో ఫస్ట్ కాంపౌండ్ వాల్ పెట్టింది. వాడు కూలగొట్టుతాని వచ్చిండు, గవర్నమెంట్ భూమి ఉన్నదని చేసిండ్రు. వీళ్ళని తీసేసినాక 6 ఎకరాల 12 గుంటలు నల్లమల్లాడి ఇంజనీరింగ్ కాలేజ్ కబ్జాలు అన్నాడు. ప్లాట్లు ఉన్నాయి అక్కడ, నల్లమల్లాడి ఇంజనీరింగ్ ఇక్కడ ఉంటుంది. ఈ తప్పుడు ఆరోపణతో ఇదంతా రాజకీయ ప్రేరేపణం ఇదని చెప్పేసి మంత్రి దగ్గరికి పోయినాం, అన్నీ చేసినాం, కొట్లాడినాం, ఆఖరి పర్మిషన్ తీసుకున్నాం. కాంపౌండ్ కొట్టకుండా ఒక ఇంజక్షన్ తీసుకున్నాం. హైకోర్టు పోయినాం. హైకోర్టు జడ్జి ఏమి ఇచ్చిండు, VS రావు అని. ఇది 2012 అంటే ఇది బౌండరీ డిస్ప్యూటు, రెవెన్యూ దాంట్లో సెటిల్ చేసుకోమని రాసింది. అదేమో గవర్నమెంట్ భూ అనేది. ఇది కాకుండా అందరికి వీళ్ళకి అంటే ఈ ప్లాన్ చేసుకొని కాంపౌండ్ వాల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంది, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది లేఅవుట్. అంటే ఆల్రెడీ ఆన్ పేపర్ యువర్ రీకన్స్ట్రక్టెడ్, యువర్ సబ్మిటెడ్ టు HMD. సార్ అది ఏదైతే వాళ్ళు ఉందో లీగల్ నే కట్టారు మీరు 100%. ఇప్పుడు నేనేమంటున్నా సార్, ఇప్పుడు మీరు నమ్ముకున్న వాళ్ళు ప్లాట్ రోడ్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు, హైదరాబాద్ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? తర్వాత మాట్లాడవయ్యా, నేను చెప్తా, నీకు సగం తెలుసు. అందుకని అక్కర్లేని మాట్లాడుతున్నాను. అక్కర ఉన్నదే ఇప్పుడు వాళ్ళు కూర్చున్నారు. వాట్ వీఆర్ డూయింగ్ ఐ విల్ టెల్ యూ. ఇక్కడ లేఅవుట్ మళ్ళీ కూర్చోబెట్టి రీకన్స్ట్రక్షన్ చేయాలి కదా. రీకన్స్ట్రక్షన్ ఇట్ టుక్ అబౌట్ 3 to 4 years. 2012 వరకు పర్ఫెక్ట్ రీకన్స్ట్రక్షన్ చేసాం. అయిన తర్వాత అప్పుడు LRS ఇండివిజువల్ కట్టుకోవచ్చు అన్నారు. వీళ్ళందరూ కలిపి కట్టడం అంటే మొబిలైజ్ కష్టం అని చెప్పి కట్టండి అని చెప్తే ఆల్ ప్లాట్ ఓనర్స్ ఇదే లేఅవుట్ కాపీ పెట్టుకొని HMD సబ్మిట్ చేసింది. దే గాట్ LRS సర్టిఫికేట్స్ 2013-14. అయిన తర్వాత ఏమైంది జరిగిన 2014లో నా దగ్గర వీళ్ళు ఏం చేసిండ్రు, ప్లాట్ అదంతా చేసి 1 కోట్లు మీరు ఏం సంపాదించిన వాడు పర్టికులర్ K. ప్రసాద్ అనేవాడు, హీ హాజ్ లెడ్ ఇట్. అయితే వచ్చి తన్నుకొని నా దగ్గరికి వచ్చి సార్ మీరు ఉండాలంటే అప్పటికి 2005 నుంచి 14 దాకా నేను లేను దాంట్లో. అయితే కాంట్రాక్టర్ మీరు పనిచేయండి అన్నాడు. అదే కాంట్రాక్టర్ ఐ బీన్ వర్కింగ్. అర్థమైందా? అయితే నా ప్లాట్లు కూడా ఉన్నాయి కదా. 10,26,00,000 జమ చేసింది. ఎస్టిమేషన్ కాస్ట్ ఏంటంటే 53,73,15,000 రూపాయలు ఎస్టిమేట్ కాస్ట్. ఒక్కొక్క దానికి కాంపోనెంట్స్ 3 కాంపోనెంట్స్. ఫస్ట్ కాంపౌండ్ వాల్, సెకండ్ లేఅవుట్ ట్రిగర్, లెవెలింగ్ అంటే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇప్పుడు మీరు నున్న కనపడతాను, ఇది కూడా మొత్తం కొండల ప్రాంతం, కొండలు, గుట్టలు, లోయలు. ఆ రోజుల్లో తెలుసు, అయితే అవన్నీ చేసి ఎక్కడెక్కడ 2000 కూర్చోబెట్టినాం. ఇక మూడో పని అమ్యూనిటీ జనరేషన్. ఈ లోపల తన్నుకొని నా దగ్గరికి వచ్చాను. తన్నుకొని వచ్చి నన్ను నిలబడి నేను ప్రెసిడెంట్ అయినా 2014 డిసెంబర్ నాడు. అప్పుడే మెంబర్షిప్ ఇచ్చింది నాకు. అయితే 2015లో మేము మీటింగ్ కండక్ట్ చేసి మళ్ళీ ఇది ఆసారి 7 ఏళ్ళు అయిపోయింది అని మళ్ళీ రీఎస్టిమేట్ చేసినారు. ఉన్నది అది ఇప్పుడు అంటే మిగిలిన పని కోసం 27 crores 64 lakhs ఖర్చు వచ్చింది. అప్పటికి ఇంకా 29 లక్షలు సుమారు ఖర్చు అంటే కలెక్ట్ కావాలి. దీంట్లో 650 700 నుంచి వాళ్ళు ఏం చేసినట్టు ప్లాట్ల దందా చేయదని ప్రెసిడెంట్ అయినాక స్ట్రిక్ట్గా చేసి
మినిట్స్ రాయించి ఇప్పటి నుంచి కార్యవర్గం ఎవడు ప్రార్థన చేయొద్దు, ఎవరు కరెక్ట్ కట్టను కరెక్ట్ చేసి చేయాలని రాసినందుకు అందులో కోటీశ్వరుడైన వాడు ఒకడు ఇంకో కొందరు తీసుకొని పోయి ఆఖరికి నా మీద దుష్ప్రచారం ఏంటంటే వీడు ఉన్నంతకాలం ఇక్కడ ఆటో తాగదు కదా అని మళ్ళాడి 10 కోట్లు ఇస్తే వాడు కాంపౌండ్ వాళ్ళు పెట్టిండు, ఇది చేయలేదు ఇంట్లో కాగితాలు ఉంటాయి సరిగ్గా ఎవడు చూడరు. ఇంకోటి ఒక పని చేసినప్పుడు దానికి బ్యాలెన్స్ షీట్స్ ఉంటాయి, తర్వాత దాని ఇది ఐటీ రిటర్న్స్ ఉంటాయి, ఇవన్నీ వాడు చూడలేదు. 10,20,00,000 వాడు మొదలు పెట్టిండు. ఆఖరి నన్ను బదనాం చేస్తే నేను బిడ్డ అయిపోతా అనుకున్నాడు. ఐ డి నాట్ గో బ్యాక్, ఐ ఫాట్ ఇట్ అవుట్. లాస్ట్కి ఏంటంటే 2017లో ఒక సంఘం పెట్టిండ్రు ఈ రాజకీయ నాయకులు. ఇక్కడ సంఘం పెట్టడానికి ఒకటే ఒక కారణం, హనుమంత్ రెడ్డి అనేవాడు ఒక రోజు నాతో వచ్చి కాంపౌండ్ పెడితే రోడ్డు కబ్జా పెడితే తప్పన్నా. నువ్వేవాడు అంటే నేను ప్రెసిడెంట్ను అసోసియేషన్లో, నేను పెట్టిస్తూ చూడన్నాడు. 15 రోజులు ఆడ మీటింగ్ పెట్టిండు ఓపెన్ ల్యాండ్లో. పెట్టిన నెల రోజులకు మళ్ళీ ఏం చేసిండు, వీడు అందరినీ గ్యాదర్ చేసిండు. ఆడ స్టేట్మెంట్లు ఏంటంటే హనుమంత్ రెడ్డి మనకు పర్మిషన్ ఇస్తాడు, సాయిల్ అనేవాడు ఇల్లు కడతాడు. సాయిల్ ఎవరు మొదటి నుంచి ఇక్కడ చెట్టు కొట్టేవాడు, నాకు బాగా తెలిసినవాడు. లాస్ట్కి ఏం చేసిండు, వీళ్ళు ఉండగా ఒక 40 ఫీట్ రోడ్, అది ఒకటే 30 ఫీట్ ఉండే, అక్కడికి పోయినాక 40 ఉంటుంది. ఇక్కడ సెకండ్ సర్కిల్ దగ్గర నుంచి కింది దాకా ఒక 40 ఫీట్ రోడ్ చేసినాం. దీనికి ఫుట్పాత్లు కూడా కట్టి ఉంటాయి. దాన్ని ఏం చేసిండు, 12 ఫీట్లు కబ్జా పెట్టిండు. 25 ఫీట్ల రోడ్డు మీరు పోతే కనిపిస్తుంది. ఇదేం చేసిండు, మెయిన్ రోడ్డు 70 ఫీట్లు ఉంటే దాన్ని 5 ఫీట్లు కబ్జా పెట్టినాక నేను హైకోర్టు రిట్ చేసిన. ఏమంటాడంటే దాని స్టేట్మెంట్, రవీంద్రనారాయణ అడ్వకేటు, ఇది కూడా హెచ్ఎండి వాడు 100 చేసినప్పుడు వెనక దొరుకుతా అన్నాడు. నువ్వు 100 చేసిన వెనక ఇప్పుడు 5 ఫీట్లు అయిపోయింది కదా, మరి ఇటువంటి 65 ఉంది.